అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేసుకోగలరు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ కాలేజ్ గురించి ఎలా తెలుసుకోవడము అనే దాని విషయంలో చాలా గందరగోళంలో ఉన్నారు. సో మన ఎస్బీఆర్ టాక్స్ వాళ్ళు పేరెంట్స్ ఉన్నటువంటి గందరగోళాన్ని కొంతవరకు తగ్గించడం కోసం కాలేజ్ రివ్యూస్ అనేది చేయడం జరిగింది. ఇవాళ మనం ముఖ్యంగా సిబిఐటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ కాలేజీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఇవన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎస్బీఆర్ టాక్స్లో అన్ఫిల్టర్డ్ కాలేజెస్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే ఈ కాలేజ్ 1979లో స్థాపించారు. ఈ క్యాంపస్ ఏరియా 50 ఎకర్స్లో ఉంటుంది. ఈ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర గండిపేట లొకేషన్లో ఉంది. ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉంది. సో ఇప్పుడు మనం ఈ కాలేజ్ యొక్క కోర్సెస్ ఏంటి అండ్ అప్రూవ్డ్ ఇంటేక్ ఎంత అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ బీఈ సివిల్ ఇంజనీరింగ్లో వీళ్ళు ఇంటేక్ చేసే సీట్స్ ఎన్ని అంటే 120. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో 120 సీట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 180, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 360, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 120, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180, కెమికల్ ఇంజనీరింగ్ 60, బయోటెక్నాలజీ 120, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 120, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ 180, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవి అన్నీ కలిపి 60, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ 60. వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఇవి ప్రజెంట్. అండ్ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ మనం చూసినట్లయితే కనుక సిఎస్సిలో 476 కట్ ఆఫ్, ఈసీఈ 2065 కట్ ఆఫ్, ట్రిపుల్ఈ 4811 కట్ ఆఫ్, సివిల్ 18,458 కట్ ఆఫ్. కాలేజ్ యొక్క ర్యాంకింగ్ చూసినట్లయితే NAC A++ గ్రేడింగ్లో ఉంది. అది మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కనుక మనం చూసినట్లయితే కన్వీనర్ కోటా ద్వారా కనుక మనం వెళ్ళినట్లయితే 1,40,000. బి కేటగిరీ ద్వారా కూడా మనం ఈ కాలేజీలో సీట్ వస్తుంది. దాని ద్వారా వెళ్ళినట్లయితే కూడా సేమ్ ఫీజు ఉంటుంది. ఇంకా ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటుంది. దాంట్లో మనం డాలర్స్ వైజ్లో ఉంటుంది. 5,000 అప్ టు 5,000 మేబీ ఉండొచ్చు. బాయ్స్ హాస్టల్ ఫీ వచ్చేసి 94,000 ఉంది. అండ్ దీంట్లో గర్ల్స్ హాస్టల్ లేదు. సో దగ్గరలో ఉన్నటువంటి మీరు గర్ల్స్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ ఏదైనా మంచివి ఉంటే మీరు గర్ల్స్ హాస్టల్ చూసుకొని ఉండొచ్చు. బట్ కాలేజ్లో మాత్రం గర్ల్స్ హాస్టల్ అనేది లేదు. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ చూస్తే హైయెస్ట్ ప్లేస్మెంట్ 59 lakhs per annum. యావరేజ్ చూస్తే కనుక 6.3 టాప్ కంపెనీస్ వచ్చేసి దీంట్లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, ఐబిఎం ఎట్సెట్రా ఇలాంటి టాప్ కంపెనీస్ దీంట్లో ప్లేస్మెంట్కు కంపెనీస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటాయి. ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ చొప్పున ఉంటారు. మొత్తం 357 ఫ్యాకల్టీ ఫుల్ టైం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కాలేజ్ గురించి పాజిటివ్స్, నెగిటివ్స్ చూద్దాం. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా ప్రతి కాలేజ్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో మనం అన్ని పాజిటివ్స్ కాకుండా నెగిటివ్స్ కాకుండా అవి ఇవి ఓవరాల్గా చూసేద్దాం. బెస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ బెటర్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే హాస్టల్ ఇష్యూ ఫర్ గర్ల్స్కి మెయిన్గా చాలా వరకు పేరెంట్స్ ఏం చేస్తారంటే క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనే ఆలోచనలో పేరెంట్స్ ఉంటారు. కాకపోతే దీంట్లో గర్ల్స్ హాస్టల్ లేదు కాబట్టి మనం దీన్ని ఒక నెగిటివ్గా కూడా చూడొచ్చు. ఇందులో ఏంటంటే మంచి అల్యూమినీ నెట్వర్క్, పీర్ గ్రూప్స్ అలాంటివి కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ ఇంకా కొన్ని ఫెస్ట్ అలాంటివి కూడా స్టూడెంట్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ కానీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫెస్ట్లు బాగా జరుగుతూ ఉంటాయి. ఎస్బీఆర్ టాక్స్ తీసుకున్నటువంటి రివ్యూ ఇది మీకు జెన్యున్గా ఇచ్చేటువంటి రిపోర్టు. మామూలుగా అంటే ఏంటంటే మా ఎస్బీఆర్ టాక్స్ టీం అందరూ వెళ్ళి కాలేజ్ గురించి రివ్యూస్ చేసిన తర్వాతనే ఇది జెన్యున్గా ఇస్తూ ఉంటాము. మనం నార్మల్గా చేసేటువంటిది కాదు. మీరు ఇలాంటి కాలేజెస్ గురించి కానీ మీకు వెబ్ ఆప్షన్స్ గురించి కానీ ఎలాంటి సందేహాలున్నా మీరు ముందుగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం దాంట్లో మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పేమెంట్ చేస్తే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెంటర్షిప్లో ఏంటంటే మనకు వీక్లీ 3 జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీరు దాంట్లో లైవ్ పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా కూడా మన శ్రీధర్ సార్తో కానీ భాస్కర్ రెడ్డి సార్తో కానీ
మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీకు పేమెంట్లో ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక మీరు స్క్రీన్ పైన చూపించినటువంటి నెంబర్కి కాల్ చేసినా కూడా మేము డైరెక్ట్గా మీతో మాట్లాడి ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వివరాలు కూడా క్లియర్గా చెప్తాము. అండ్ మనం ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి కాకుండా స్కూల్స్ అండ్ ఇంటర్ కాలేజెస్ గురించి కూడా మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి వాటి గురించి అండ్ ఎడ్యుకేషన్ పర్పస్లో మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్ భాస్కర్ రెడ్డి సార్తో అండ్ శ్రీధర్ సార్తో మీరు మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది, మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దాని నెంబర్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు కాల్ చేసి కూడా మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.